ఈరోజు మనం చూస్తున్న కథ ఆధునిక భారతదేశంలోని రెండు విభిన్న ముఖాలను మనకు చూపిస్తుంది. ఒకవైపు చూస్తేనేమో టెక్నాలజీతో దూసుకుపోతున్న భవిష్యత్తు, ఇంకోవైపు వీధుల్లో రాజుకుంటున్న రాజకీయ రగడ. ఇవి రెండూ ఒకే దేశంలో జరుగుతున్న వాస్తవాలు. మొదటగా ఆ భవిష్యత్ చిత్రాన్ని చూద్దాం. ఒక పెద్ద ప్రపంచ స్థాయి ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్. దాని లక్ష్యమేంటో తెలుసా? సర్వజన హితం సర్వజన సుఖం, అంటే అందరి సంక్షేమం అందరి సంతోషం కోసం అన్నమాట. మరి రెండో వైపేముంది? వీధుల్లో రాజకీయ నిరసనల హోరు, నినాదాల గందరగోళం. ఇక్కడ వాతావరణం చూస్తే పూర్తిగా భిన్నంగా, చాలా ఉద్రిక్తంగా ఉంది. సరే, ఈ రెండు దృశ్యాల్లో ముందుగా న్యూఢిల్లీలో జరిగిన ఆ పెద్ద అంతర్జాతీయ సదస్సుతో మొదలుపెడదాం. అసలు ఆ భవిష్యత్ దృష్టి ఏంటో కాస్త వివరంగా చూద్దాం. అంటే ఇది మామూలు ఈవెంట్ కాదనమాట. ఏకంగా 20 దేశాల అధినేతలు, 60 మంది మంత్రులు, ఇంకా 500 మందికి పైగా ప్రపంచ ఏఐ లీడర్స్, వీళ్లందరూ ఒక్కచోట సమావేశమయ్యారు. ఎంత పెద్ద విషయమో కదా! ఇప్పుడు ఈ స్లైడ్లో చూడాల్సిన అసలు విషయమేంటంటే, ఈ సమ్మిట్ వెనుక ఉన్న ఆలోచన ఏఐ టెక్నాలజీని మనుషులకు, మన పర్యావరణానికి, అందరి అభివృద్ధికి ఎలా ఉపయోగించాలి అనేదే దీని ముఖ్య ఉద్దేశ్యం. అయితే ఢిల్లీలో ఈ హైటెక్ చర్చలు జరుగుతున్న అదే రోజున 100 కిలోమీటర్ల దూరంలో తెలంగాణలోని కామారెడ్డిలో పరిస్థితి మాత్రం చాలా భిన్నంగా ఉంది. అసలు ఈ గొడవ ఎలా మొదలైందంటే, ఇద్దరు ప్రత్యర్థి రాజకీయ నాయకుల మధ్య ఒక చిన్న భూవివాదంతో మొదలైంది. కానీ చూస్తుండగానే అది చాలా పెద్దదైపోయింది. ఈ స్థానిక గొడవ వెంటనే జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించింది. స్థానిక బీజేపీ నాయకత్వం దీన్ని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించి దీన్ని ఖండించింది. సరే, మళ్లీ న్యూఢిల్లీలోని ఆ సమ్మిట్కి వెళ్దాం. అసలు నిర్వాహకులు దాని ద్వారా ఏం సాధించాలనుకున్నారో కాస్త చూద్దాం. ఇక్కడ కేవలం చర్చలకే పరిమితం కాకుండా నిజంగా మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ 7 ప్రధాన అంశాల చుట్టూ ఈవెంట్స్ని ప్లాన్ చేశారు. ప్రతి అంశం ప్రపంచ దేశాల సహకారానికి ఒక దారి చూపించాలన్నది ప్లాన్. సో ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇది కేవలం మాటలతో ముగిసే సదస్సు కాదు. భారతదేశం ఏఐతో ముందుకు వెళ్లడానికి ఒక స్పష్టమైన, ఆచరణాత్మకమైన ప్రణాళికను రూపొందించడమే దీని ముఖ్య లక్ష్యం. కానీ సరిగ్గా అప్పుడే బయట ప్రపంచంలోని రాజకీయ రగడ, సమ్మిట్లో జాగ్రత్తగా ఏర్పాటు చేసిన ఆ ప్రశాంత వాతావరణంలోకి ఒక అలజడిలా దూసుకొచ్చింది. అవును, ఆ ఈవెంట్ జరుగుతున్న నడిబొడ్డున, ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఎగ్జిబిషన్ హాల్ లోపలే ఒక నిరసనకారుల బృందం ఎవరూ ఊహించని విధంగా ఒక నాటకీయ నిరసనను చేపట్టింది. వాళ్ల నిరసన ముఖ్యంగా ఇండో-యుఎస్ వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా. వాళ్లు తమ సందేశాన్ని అక్కడకు వచ్చిన ప్రపంచ ప్రతినిధులందరికీ స్పష్టంగా తెలిసేలా చేశారు. ఈ ఒక్క నిరసనతో దేశ రాజకీయాల్లో వెంటనే పెద్ద దుమారం రేగింది. రకరకాల వాదనలు, ప్రతివాదనలు మొదలయ్యాయి. చూశారుగా, ఈ రెండు వాదనలు ఆ విభజనను ఎంత స్పష్టంగా చూపిస్తున్నాయో. ఒక వర్గం ఏమంటోందంటే, ప్రజల దృష్టిని ఆకర్షించాలంటే ఇలాంటివి తప్పవు అని. మరో వర్గమేమో ఇది దేశపరువు తీసే పని అని తీవ్రంగా ఖండించింది. ఇక పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. ఎప్పుడంటే, కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న ఒక కీలక నాయకుడే వాళ్లు నిరసన చేసిన తీరును బహిరంగంగా తప్పుబట్టారు. ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న వాళ్లకి వెంటనే చట్టపరమైన ఇబ్బందులు కూడా మొదలయ్యాయి. సరే, ఇప్పుడు కాసేపు ఈ సంఘటనలన్నిటినీ పక్కనపెట్టి ఇవన్నీ కలిపి మన ముందుంచుతున్న పెద్ద చిత్రాన్ని చూద్దాం. మనకు 2 వాస్తవాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు భవిష్యత్తు కోసం పెద్ద పెద్ద ప్రణాళికలు, మరోవైపు వర్తమానంలోని తీవ్రమైన రాజకీయ గొడవలు. ఈ రెండూ ఒకే దేశంలో, ఒకే సమయంలో జరుగుతున్నాయి. ఇక్కడే అసలైన ప్రశ్న తలెత్తుతోంది. ఒక దేశం భవిష్యత్తు వైపు దూసుకెళ్తున్నప్పుడు తన వర్తమానంలో ఉన్న ఇలాంటి గొడవల్ని, విభేదాల్ని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? ప్రగతికి, నిరసనకు మధ్య సమన్వయం ఎలా సాధిస్తోంది? ఇది ఆలోచించాల్సిన విషయమే. ఇలా నేరుగా వండితే ప్రమాదం. లోపల పురుగులు, క్రీములు ఉండొచ్చు. ముందు ఉప్పు నీటిలో 10 నిమిషాలు నానబెట్టండి.
निजामाबाद के लोगों सुनो सुनो, गर्मी की शिद्दत से परेशान हो? एशियन एंटरप्राइज पर जबरदस्त कूलर एग्जीबिशन सेल शुरू। होलसेल रेट पर रिटेल सेल, पावरफुल मोटर, ज्यादा हवा, कम बिजली का बिल। स्टॉक लिमिटेड है। आज ही आकर अपने घर को ठंडा बना लो। आबिदा मस्जिद के पास, हयात हॉस्पिटल के पीछे, निजामाबाद में एशियन एंटरप्राइज पर फौरन तशरीफ लाओ। कॉल करें 9849426304, 9700756025। इस गर्मी में निजामाबाद के लोगों सुनो सुनो, गर्मी की शिद्दत से परेशान